నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకులను ఉద్దేశించి కోనసీమ పర్యటనలో అక్కడ కొబ్బరి చెట్లన్నీ ఆ ఉప్పు నీటితో తడిసి ముద్దయి ఆ భూమి అంతా పాడైపోయి అవి చనిపోతూ ఉన్నాయని దాన్ని సందర్శనకు వెళ్ళి అక్కడ ఏదో తెలంగాణ నాయకులు అప్పట్లో రాష్ట్రం విడిపోక ముందు పచ్చగా ఉంటుంది కోనసీమ అని చెప్పి వాళ్ళు దిష్టి పెట్టారని చెప్పి నాయకుల గురించి చెబితే ప్రజలను ఉద్దేశించని చెప్పి దాన్ని వక్రభాష్యం అందులో నుంచి వక్రభాష్యం తీసుకొని ఒక 10 రోజులైతే హడావిడి చేశారు. పవన్ కళ్యాణ్ని తెలంగాణ నుంచి తరిమేస్తాము, ఇక్కడ తిరగనివ్వము, ఆయన సినిమాలు అయితే అసలు ఆపేస్తాము, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతా ఉన్నాను నేను ఆపేస్తానని చెప్పి మీరు కనుక గమనిస్తే అప్పుడు అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు. ఉదాహరణకు ఆ జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో పనిచేశాడు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయంలో విమర్శించారో వాళ్ళైతే కనుక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు, వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు అయినటువంటి విషయము మనం గమనించవచ్చు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వెళ్ళి టీటీడీ వాళ్ళ సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ నిధులతో 35.19 కోట్లతో సత్రం కావచ్చు, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శంకుస్థాపన కూడా చేసి రావడం జరిగింది. అక్కడ విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే ఎవరైతే తిట్టారో, ఏ నోటితో అయితే కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళే ప్రభుత్వ లాంఛనాలతో బ్యానర్లు కట్టి ఆ పోస్టర్లు వేసి మరి ఆహ్వానించారు. అక్కడ చొప్పదొండి ఎమ్మెల్యే కావచ్చు, ఆ మేడిపల్లి సత్యం, అదేవిధంగా మంత్రి గారైనటువంటి లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ సాదరంగా ఆహ్వానించి పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తలతో ముంచెత్తారు. తిట్టిన నోర్లతోనే పొగిడిస్తే దాని కిక్కే వేరప్ప అని పవన్ కళ్యాణ్ గారు మరొకసారి రుజువు చేశారు. మేడిపల్లి సత్యం గారు చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అధికార లాంఛనాలతో పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి ఆ పర్యటనను విజయవంతం చేపించి ఆయన్ని పంపించాలని చెప్పి ఆయన పర్సనల్గా చెప్పాడని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. సినిమాలను ఆపేస్తానన్నోళ్ళు, తెలంగాణ నుంచి తరిమేస్తానన్నోళ్ళు, అదేవిధంగా ఇక్కడ తిరగనివ్వను అని చెప్పిన వాళ్ళు ఆ రోజు వచ్చినటువంటి ఆ ప్రజల నుంచి స్పందన ఏదైతే ఉందో అది కొండగట్ట లేకపోతే కోనసీమ అన్నట్లు ఆ జనాలేంది, ఆ కథ ఏంది, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నెప్పుడు హైదరాబాద్లో కోర్టుకు హాజరవడానికి వస్తే చుట్టుపక్కల నియోజకవర్గాలు అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్లో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ జన సమీకరణ చేసుకుని ఇక్కడ వచ్చి బల ప్రదర్శనకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 10 పైసలు కూడా ఇవ్వకుండా ఆ రోజు వచ్చినటువంటి జనాలను చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ముక్కున వేలేసుకున్నారు. అక్కసుతో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కారు మీద ఎక్కాడు, పడుకొని పోయాడు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు సైతం ఉలిక్కి పడ్డారు. ఆయన వెళ్తా ఊరికే వెళ్లకుండా ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి అన్ని కమిటీలను రద్దు చేసి ఇప్పుడు కొత్తగా అడహాక్ కమిటీనో ఏదో ఒకటి వేసి ఇప్పుడు కొత్తగా కమిటీలు వేయబోతున్నాము, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నాము, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నాము అని చెప్పి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇక్కడ లోకల్ బడి ఎలక్షన్లలో వార్డు మెంబర్లు గాను సర్పంచ్లు గాను ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరినీ పిలిపించుకొని అదేవిధంగా కొండగట్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జన సైనికులతో ఆయన ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. నాకు డబ్బున్న వాళ్ళు వద్దు, నాకు గుండె ధైర్యం ఉన్నటువంటి తెలంగాణ యువత కావాలి అని చెప్పి చెప్పడము, అదేవిధంగా ఏదో ఒక రోజు తెలంగాణలో జనసేన పార్టీ కూడా రాజకీయంగా చాలా బలంగా నిలబడబోతుంది అని చెప్పాడు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉదాహరణకు ఆయన తాడేపల్లిగూడెంలో జగన్ గుర్తు పెట్టుకొని అధఃపాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పి ఆయన ఆ రోజు డైలాగ్ వేసినప్పుడు వీళ్ళంతా ఏమన్నారు, ఈయన సినిమా హీరో కాబట్టి సినిమా డైలాగులు వేస్తూ ఉన్నాడు, ఈయన ఏందో వ్యూహాలు అంటాడు, ఆయన వ్యూహం ఏందో అతి బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, 33-34 మంది ఎంపీలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక సీటు కూడా గెలవనటువంటి 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ అధఃపాతాళంలోకి తొక్కడం ఏంటి అని చెప్పి అందరూ అప్పట్లో కామెడీలు చేశారు. కట్ చేస్తే
ఎన్నికలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ గేట్లన్నీ బద్దలు కొట్టుకుంటా వెళ్ళి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. సో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్లాంటి చిన్న చిన్న వార్నింగ్లకంతా ఆయన భయపడే రకం కాదు. ఆయన పార్టీ పెట్టిన రోజే కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అనేటువంటి స్లోగన్తోనే ఇదే తెలంగాణలోనే ఆయన పార్టీ పెట్టింది. ఉద్యమం దశలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఆయన విమర్శించినటువంటి వ్యక్తి, కవిత గారిని విమర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏదో విమర్శిస్తేనో సినిమాలు ఆపేస్తేనో ఆయన వెనక్కిపోతాడనుకోవడము నిజంగా అమాయకత్వం అవుతుంది. సో ఉద్యమము బాగా ఊపులో ఉన్నప్పుడే కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటువంటి సినిమా తీసినటువంటి పవన్ కళ్యాణ్, సో ఇప్పుడు ఏమీ లేనప్పుడే ఏమీ భయపడలేనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉడత ఊపులకు భయపడతాడు అనుకోవడం నిజంగానే మూర్ఖత్వం అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఆపేస్తాము, ఏ పార్టీ నాయకులైతే ఆపేస్తాము, తరిమేస్తాము, తొక్కేస్తామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారో వాళ్ళే సాధారణంగా ఆయన్ని ఆహ్వానించి, అది కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆహ్వానించి ఆ సభను కానీ అదేవిధంగా ఆ పర్యటనను కానీ విజయవంతం చేపించి తిరిగి పంపించారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సో ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎవరుబ్బా ఓట్లు వేస్తారు అనేది నిజంగా అది మొన్న పోటీ చేసినప్పుడు ఓడిపోయినాడు, ఇలాంటివి అపోహలు దూరం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. ఒకవేళ గనుక బీజేపీ తరపున గనుక ప్రచారానికి వస్తే ఏ విధంగా ఉంటుందో, ఎన్నికల వాతావరణం కూడా లేదు ఇప్పుడు. ఇప్పుడే ఈ విధంగా జనాలు బ్రహ్మరథం పడుతూ ఉంటే, అంటే సభలకు వచ్చినటువంటి వాళ్ళంతా ఓట్లు వేస్తారని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ పరిపాలన మీద గనుక దుమ్మెత్తి పోస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాంగ్రెస్ నాయకులు కనుక అనవసరంగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్తో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు గొడవలు పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారో లేదో కానీ తెలుగుదేశం వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళని ప్రతిరోజు విమర్శిస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు లిస్టులోకి జనసేనను కూడా వీళ్ళే వాంటెడ్గా కొని తెచ్చుకున్నారు. ఆయన కారు మీద కూర్చొని పోతే నీకెందుకు, ఆయన పడుకొని పోతే ఎందుకు, పాక్కుంటా పోతే నీకెందుకు, దేక్కుంటా పోతే నీకెందుకు. సో టీఆర్ఎస్ వాళ్ళు అదే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ట్రోలింగ్ చేయడంతో జన సైనికులు ఒక్కసారిగా అదే బీఆర్ఎస్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు. అప్పుడెప్పుడో కేసీఆర్ గారు పడిపోయిన సంఘటనలు, కేటీఆర్ గారు ప్రచారంలోకి వెళ్ళి వ్యాన్లో నుంచి పడిపోయినటువంటి సంఘటనలు కావచ్చు, ఆ కొండగట్టు ప్రాంతంలో అప్పుడు బస్ యాక్సిడెంట్ జరిగి అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పటికీ కూడా పరామర్శకు వెళ్ళలేని ఆ సంఘటనలు ఇలాంటివి. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు కొండగట్టు అభివృద్ధికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి శత్రువులను పెంచుకోకూడదు. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీతోనూ లొల్లి పెట్టుకుంటారు, జనసేన పార్టీతో లొల్లి స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పడదు, కాంగ్రెస్ వాళ్ళకి ఆల్రెడీ పడదు. కాబట్టి సో శత్రువులను పెంచుకుంటా పోతా ఉంటే, శత్రువులను పెంచుకుంటా ఉండే కారణంగానే ఖచ్చితంగా గెలవలసినటువంటి సిట్టింగ్ స్థానమైనటువంటి జూబ్లీ హిల్స్ కూడా ఓడిపోయారు. సో ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వాళ్ళతో మనకేం సంబంధము? రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ నాయకులను లేకపోతే అక్కడ క్యాడర్ను ప్రతిరోజు కెలకడం ద్వారా అనవసరంగా శత్రువులు ఏర్పడతా ఉన్నారే. కానీ దానివల్ల ఏదైనా ఒక పని చేస్తే, ఒక పార్టీకి సంబంధించి ఏదైనా ఒక పని చేస్తే 10 ఓట్లు వచ్చే విధంగా ఉండాలి, కానీ 10 ఓట్లు పోయే విధంగా ఉండకూడదు. ఓడిపోయిన రోజు నుంచి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏదైతే ఉన్నాయో 10 ఓట్లు పార్టీకి దూరం అవుతా ఉన్నాయో కానీ 10 ఓట్లు దగ్గర వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా వీళ్ళు మొదలు పెట్టలేదు. కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారిని ఏందో చేసేస్తారంటే, ఇప్పుడన్నా ఇక్కడ మాత్రమే అధికారంలో ఉంది కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నప్పుడు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, సొంత వాళ్ళ అన్న కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అప్పుడు అలాంటప్పుడే కాంగ్రెస్ పార్టీకి భయపడినటువంటి పవన్ కళ్యాణ్, రాజశేఖర్ రెడ్డిని పంచలోడ తీసి కొడతానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎవరో ఎమ్మెల్యేలో ఒకరిద్దరు వచ్చిందని ఏదో విమర్శించి సినిమాలు ఆపేస్తాను అంటే భయపడతాడు అనుకోవడము నిజంగా వాళ్ళని చూసి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే కొండగట్టుకు వెళ్ళారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ గిరి ప్రదర్శనకు రోడ్డు ఏదో
ఏదో కావాలంటే దానికి కూడా ఆయన నేను కరసేవ కూడా చేస్తానని చెప్పడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గిరి ప్రదర్శనకు సంబంధించినటువంటి ఆ రహదారి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 6 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు 3 కిలోమీటర్లు మట్టి రోడ్డు ఏదో వేయబోతున్నారు. అదేవిధంగా పార్కింగ్ కావచ్చు, భక్తులకు ఆ గిరి ప్రదర్శన చేసేటువంటి భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా అక్కడ మౌలిక సదుపాయాల రూపంలో వాళ్ళైతే కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిందని. సో తనకు పునర్జన్మనిచ్చిన అదేవిధంగా అక్కడ కరెంటు షాక్కు గురయ్యాడు. సో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడము, అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాల రూపకల్పనకు ఆయన శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. సో కాంగ్రెస్ నాయకులు విమర్శించారో అదే నోటితో పొగిడించుకొని అదే పార్టీ అదే ప్రభుత్వం చేత ప్రభుత్వ లాంఛనాలతో పర్యటన ముగించుకొని అదేవిధంగా తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టే మిగిలిన పార్టీలు కూడా ఉలిక్కిపడేలాగా చేసి తిరిగి అయితే రావడం జరిగింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు సినిమాలను ఆపడం కాదు, ఇప్పుడు సినిమాలను ఆపాలన్న వాళ్ళు ఈరోజు కొండగట్టుకు వెళ్ళినప్పుడు ఆపిండొచ్చు కదా, ఆపింటే తెలిసింటే అది ఏమవుతుందని. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.